नाम भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वमेव शरणं शिवे। ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానందలహరి. రోజుకో శ్లోకంలో ఈరోజు 80వ శ్లోకం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. ఈష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటానీతి మద్రక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాసః పురాభ్యాసితః నో చేద్దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయః సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటానీతి మద్రక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాసః పురాభ్యాసితః నో చేద్దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయః సత్సు శిలాతలేషు నటనం శంభోతం కిమర్థం తవ. ఓం నమ శివాయ. ఈ శ్లోకంలో ఎంత గొప్పగా చెప్పారంటే ఇక మాటలు లేవు. మనకు ఆదిశంకరాచార్యులు వారి గురించి తెలుసుకోవాలి అంటే ఈ శ్లోకం మనకి ఇప్పటికీ అవకాశం లభించింది. ఈ శ్లోకం ద్వారా మనకి చక్కగా పిక్ పెట్టుకొని కథ ద్వారా ఆయన గురించి తెలుసుకుందాం. ముందు ఈ శ్లోకం యొక్క అర్థం చెప్పుకుందాం. స్వామి, నాలాంటి వాడొకడు పుట్టబోతాడని మీకు ముందే తెలుసు అంటూ ఈ శ్లోకాన్ని చక్కగా చమత్కరించారు ఆయన. ముందుగా పదాల యొక్క అర్థం. హే శంభో అంటే ఓ శంకర, ఏషః అంటే నాలాంటి వాడు వీడు, జనిం ఉత్పత్తిని జన్మని నాలాంటి వాడి జన్మని, ఏష్యతి పొందబోతున్నాడు అని మీకు తెలుసు. అస్య వీని యొక్క, మనః మనస్సు, కఠినం కఠోరమైనది, తస్మిన్ దాని యందు, అటాని అంటే తస్మిన్ నటానీతి అన్నారు కదా, తస్మిన్ దాని యందు, అటాని సంచరించవలసిన వాడను, ఇతి అని, మద్రక్షాయై నా సంరక్షణం కొరకు, కోమల పదన్యాసః మృదువైన అడుగులు పెట్టుటకు, గిరిసీమ్ని పర్వత ప్రవేశమందు, పురా నేను పుట్టక ముందే, అభ్యాసితః అలవాటు చేసుకున్నావు, నో చేత్ లేకపోయినట్లయితే, దివ్య గృహాంతరేషు రమ్యమైన గృహాల మధ్య అంటే గృహాల యొక్క ఆ గృహాల మధ్య ప్రదేశాల్లో అంటే ఆ గృహాల ఉన్న ప్రదేశాల్లో, సుమనస్తల్పేషు పువ్వుల పాన్పుల యందు, వేద్యాదిషు అరుగుల యందు, ప్రాయః అంటే ఎక్కువగా బాహుళ్యంగా, సత్సు ఉండగా అలా పూల పాన్పులు చక్కటి ప్రదేశాలు అరుగులు ఉండగా, సత్సు అంటే ఉండగా, శిలాతలేషు ఈ రాతి నేలల యందు, తవ నీకు, నటనం నాట్యం, కిమర్థం ఎందుకొరకు అని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? నాలాంటి వాడు ఒకడు పుట్టబోతాడని నీకు ముందే తెలుసులే స్వామి, అలాంటి వాడు పుడతాడు, వీడి మనసు కలియుగం వస్తుంది కదా, ఈ కలియుగంలో ఇలాంటి వాడు పుడతాడు, వాడి మనస్సేమో కఠినమైనది, అందులో నేను సంచరించాలి అంటే నా కాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ కావాలి, ముందు ప్రాక్టీస్ ఉంటేనే కదా మనం ఏ పనైనా చేయగలుగుతాం, అలాంటి ప్రాక్టీస్ కావాలనే కదా నువ్వు, నీకు ఎన్ని రకాల పూల పాన్పులు ఉన్నా, అమ్మ మణిద్వీపం ఎలాంటిది, మణులతో
పొదగబడి ఉంటది. అలాంటి మణిద్వీపంలో ఉండవలసిన నీవు, ఈ నా కోసం నాలాంటి వాడి కఠినమైన మనస్సుల్లో సంచారం చెయ్యాలి కలియుగంలో అని నువ్వు ముందుగానే తెలుసుకొని, ఆ పర్వత ప్రాంతాలలో నీ మెత్తని పాదాలను తీసుకెళ్ళి ఆ కొండపై ఉంచి ముందుగానే అభ్యాసనం చేసుకుంటున్నావు. లేకపోతే నీకేంటయ్యా ఈ పని? ఆ పూల పాన్పులను, యజ్ఞవాటికలను, దివ్యమైన భవనాలను, చక్కగా వీటన్నిటిని వదిలేసి ఈ కఠినమైన హిమాలయ పర్వతాల మీద వీటన్నిటి మీద తాండవం ఎందుకు చేస్తున్నావు? నీ కాళ్ళని ఎందుకు అంత కష్టపెడుతున్నావు? ఆ, నాకు తెలిసిపోయిందిలే, నాలాంటి వాడు ఒకడు పుడతాడని నువ్వు ఇలా చేస్తున్నావు. నీవు సర్వజ్ఞుడివి, త్రికాల వేదివి, కాలస్వరూపమే నీవు కనుక ఈ చిన్ని విషయం నీకెలాగో ముందే తెలిసి ఉంటుంది. ఏ విషయము? ఇలాంటి వాడు ఒకడు పుడతాడు అని. తీరా నేనంటూ పుట్టిన తర్వాత ఏనాటికైనా కఠినమైన నా మనసు అనే శిలపైనే నీకు సంచారం తప్పదని నీవెప్పుడో తలపోసి ఉంటావు, అంతే కదా? మరి భక్తుల యొక్క మనస్సుల్లోనే కదా ఆయన సంచారం ఉండేది. అలా తలపోసి ఉంటావు. ఎలాగూ నేను నీ ప్రియ భక్తుడినే కనుక నీకు ఈ సంచారం విధాయకమే అయి ఉన్నది. బహుశా దీనికోసమే కాబోలు ముందస్తుగా నిన్ను నీవు సిద్ధం చేసుకొని ఉంటావు. దివ్య భవనాలలోని అంతఃపురాలను కాదనుకొని, హంసతూలికా తల్పాలను వద్దనుకొని, నా మనసులాగే కఠినమైన రాళ్ల మీద కొండల్లోనూ గుట్టల్లోనూ తిరగటం నా కోసం మాత్రమే అలవాటు చేసుకొని ఉంటావు శంభో. నిజంగా నన్ను రక్షించడానికి కాకపోతే నీవు పడుతున్న ఈ శ్రమకంతటికి అర్థమేంటి చెప్పు మరి? అన్ని సుఖభోగాలు ఉంచుకొని నువ్వు రాళ్ల మీద సంచరిస్తున్నావంటే కేవలం నా కోసమే అని ఎంత చక్కగా అడుగుతున్నారో ఆయన. ఓం నమ శివాయ.